విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ హైకోర్టు సీరియస్ అయింది. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పట్టించుకోని ప్రభుత్వానికి ఘాటు ప్రశ్నలు సంధించింది. స్వరాజ్ మైదానం పట్ల ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తులను గౌరవించుకోవాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. అంబేద్కర్ విగ్రహం పట్ల కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందంటూ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కొండలరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు అంబేద్కర్ విగ్రహం, స్వరాజ్ మైదాన్ పట్ల ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో రాతపూర్వకంగా తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేందర్, స్వయంగా ఏపీ హైకోర్టు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి, కేవలం గత ప్రభుత్వంలో నిర్మించారు అనే ఒకే ఒక కారణంతో నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ స్వరాజ్ మైదాన్ని కానీ లేదంటే అంబేద్కర్ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాలని కానీ. ఏమంది హైకోర్టు? ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? బిందు, అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ఏదైతే ఉందో విజయవాడ నడిబొడ్డున దాదాపు 125 అడుగుల భారీ విగ్రహాన్ని గత ప్రభుత్వం నిర్మించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అంబేద్కర్ మీద చిన్నచూపు చూస్తుంది. అక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి, ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేయని పరిస్థితి కూడా కనిపించింది. దీని మీద కొన్ని దళిత సంఘాలు కానీ బుద్ధిస్ట్ సంఘాలు కానీ హైకోర్టుని ఆశ్రయించాయి. ఎక్కడైతే అంబేద్కర్ స్టాట్యూని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, దీని మీద చర్యలు తీసుకున్నట్టు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద కూడా హైకోర్టు చాలా సీరియస్గానే స్పందించింది. రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి పనులు ఏమేం జరుగుతున్నాయో, ఎక్కడి వరకు వచ్చాయో పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో పూర్తిగా అంబేద్కర్ విగ్రహం ఏదైతే స్మృతివనం ఉందో దాని మీద నిర్లక్ష్యం ప్రదర్శించింది. అక్కడ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి. గత హయాంలో కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి దీని మీద నిర్లక్ష్యం వహించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి సందర్శిస్తారు. ప్రతిసారి చంద్రబాబు పర్యాటక కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటాడు, కానీ ఇక్కడ ఉన్న ఒక పర్యాటక కేంద్రాన్ని పూర్తిగా గాలి కుదిరేసే పరిస్థితి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే లోకేష్ కానీ ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి అంబేద్కర్ స్మృతివనానికి వచ్చిన పరిస్థితి కూడా లేదు. దానితో పాటు గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధికి ఒక కమిటీ వేసిందో ఆ కమిటీ జీవో నెంబర్ 15 ఒక కమిటీ వేశారు. దానిలో జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ విఎంసీ కానీ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి వీళ్ళెవరూ కూడా ఆ కమిటీ అక్కడ పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధికి నిధులు లేవంటూ కూడా చెబుతున్న పరిస్థితి. దీనితో పారిశుధ్యం అక్కడ నిలబడిపోయిన పరిస్థితి, పూర్తిగా ఫౌంటైన్లను ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్వాసన వచ్చే పరిస్థితి, అసంఘిక కార్యక్రమం కడ్డాయిగా మారిపోయిందంటూ కూడా నేను హైకోర్టులో పిటిషనర్ హైకోర్టుకు తెలియజేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇన్ని ఉన్నా కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ స్పందన రాలేదు. దీంతో దళిత సంఘాలన్నీ నడుము కట్టాయి. దాంతోపాటు ప్రతిపక్షం కూడా నడుము కట్టింది. అక్కడ క్లీన్ చేసిన పరిస్థితి కూడా వాళ్ళంతా పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ స్మృతివనానికి మళ్ళీ పూర్వవైద్యం తీసుకురావాలి, గత ప్రభుత్వం ఏదైతే 400 కోట్లతో నిర్మించిందో దాన్ని కాపాడుకోవాలి, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది. దానిలో భాగంగానే నేను హైకోర్టుకి వెళ్ళారు. ప్రభుత్వం 27వ తారీఖున మళ్ళీ హైకోర్టులో హీరింగ్కి రాకుంది. ఈలోపు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో హైకోర్టుకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటే దళిత సంఘాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.